మీరు అసలు ఇబ్బంది అయితే లేదు, ఇబ్బంది లేదు అసలు. నేను అందుకే మీ వెంట ప్రయాణం చేయాలనుకుంటున్నాను. నేను ఇక్కడకు వచ్చాక మనం ఏమి ఒక కళ నెరవేర్చుకోవడానికి, మనం అనుకున్నది సాధించడానికి ఎక్కడో మారుమూల మగ్గిపోవద్దు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కూడా డేరుగా రండి. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రయాణసందడి. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. సో చాలా రోజుల తర్వాత మరొక వీడియో తోటి మీ ముందుకు వస్తున్నాను. ఈ వీడియోలో మీ ముందుకి ఇంకొక క్లయింట్ ని, ఆ క్లయింట్ సక్సెస్ స్టోరీ ఎలా జరిగింది, ఎలా వచ్చారు. సో ఈ క్లయింట్ చాలా ఆశ్చర్యపరిచే వీడియో ఇది అందరికి. ఎందుకు అంటే మన ఛానల్లో ఇప్పటి వరకు కూడా ఏది కూడా గర్ల్స్ కానీ లేడీస్ కానీ ఉమెన్స్ కానీ ఎప్పుడు వీడియోస్ సక్సెస్ స్టోరీస్ నేను పెట్టలేదు. ఈ వీడియో వచ్చేసి ఆశ్చర్యపరిచే వీడియో అది. సో మన ముందుకు ఒక క్లయింట్ వస్తారు. ఆ క్లయింట్ ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు, వాళ్ళ ప్రాసెస్ ఎలా జరిగింది, మన త్రూ ఎలా జరిగిందో వాళ్ళ మాటల్లో, ట్రాన్స్పరెంట్ మాటలు, చాలా క్లుప్తంగా జెన్యున్ గా వాళ్ళ మాటల్లో మనం విందాం. ఓకేనా ఫ్రెండ్స్? సో మరి ఇంకెందుకు లేట్, సో వెల్కమ్ చేద్దాం సత్యవతి మేడం గారు. సో వెల్కమ్ మేడం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? బాగున్నారా? హాయ్, సూపర్ సార్. సో మనం ఇప్పుడు లైవ్ లో ఉన్నాము. ఆ లైవ్ అనగా యూట్యూబ్ ఛానల్లో ఒక వ్లాగ్ వదులుతున్నాము. మీ వీడియో ఎలా మీ ప్రయాణం జరిగింది, సో అదేవిధంగా మీకు ఎలా హెల్ప్ జరిగింది, ఇంత దూరం రీచ్ అవ్వడానికి కారకులు ఎవరు, దానికి కారణాలు ఏంటి, అదేవిధంగా మీ విజన్ ఏంటిది, సో ఎందుకోసం వచ్చారు, సో ప్రజెంట్ మీరు ఎక్కడున్నారు, సో ఇవన్నీ కూడా చాలా క్లుప్తంగా తెలియజేసే మనం ప్రయత్నం చేద్దాం మన క్లయింట్స్ కి, మన ఆడియన్స్ కి. సో కాబట్టి నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా ఉంటాను, మీరు దానికి ఆన్సర్ చేయండి. ఓకేనా మేడం? తప్పకుండా తెలియాలి సార్. సమాజానికి తెలియాలి, ఏది కూడా దాగి ఉండకూడదు. సో దట్ ఈస్ గ్రేట్. నేను అసలు డేర్ గా ఉంటానని నా యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా నాకు అది చెప్తారు. యా, దట్ ఈస్ గ్రేట్ సత్యవతి గారు. మీ పేరు సత్యవతి గారు? అవును. సో థ్యాంక్ యూ సో మచ్ సత్యవతి గారు. మీరు మీ సమయాన్ని మాతో స్పెండ్ చేస్తున్నాం, ఈ వీడియో తోటి మాతో స్పెండ్ చేస్తున్నాం. చాలా థ్యాంక్ యూ సో మచ్ ముందుగానే మీకు తెలియజేస్తున్నాను. సో అదేవిధంగా మీరు చెప్పండి, మీది ప్రాపర్ ఎక్కడ మేడం? మాది ప్రాపర్ విజయవాడ అండి. ఓకే, విజయవాడ. సో మీ విజన్, అబ్రాడ్ విజన్ అనేది పెద్ద కళ అని చెప్పి నాకు ప్రీవియస్ లో చెప్పారు 2 మాటల్లో. సో ఎందుకు, మీరు ఎప్పటి నుంచి ప్రయత్నిస్తున్నారు అబ్రాడ్ రావడానికి, మీ మాటల్లో చెప్పండి. మాది చెప్పాలంటే చాలా మహాభారతం, చాలా చరిత్ర ఉంది కదండి. 2 ముక్కల్లో మీద చెప్తాను. నాకు అబ్రాడ్ రావడానికి 4 ఏళ్ల నుంచి కలగా ఉన్నా. ఇది ఎప్పటి నుంచో ఉన్నది, కొన్ని ఆశయాల వల్ల దాన్ని ఆపాను. ఈ ప్రస్తుతం మాత్రం 4 ఏళ్ల నుంచి దీని మీద, ఈ పని మీద నా వ్యాపారాలన్నీ, బిజినెస్ లన్నీ ఆఫ్ చేసి ఈ పని మీదే ఉన్నాను అనమాట. చాలా మంది అప్రోచ్ అవుతున్నాను. మా వాళ్ళ లెటర్లు తీసుకొని ఎట్లా అంటే ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదని. తర్వాత నేను వెళ్ళాక కూడా నాకు మంచి గైడెన్స్ కావాలి. ముందు నేను ఆడ మనిషిగా ఒక ఊరు దాటాలంటే నేను చాలా రిస్క్ అనుభవించాల్సి వస్తుంది. ఇంట్లో వాళ్ళు కూడా భయపడతారు. అందుకోసం నేను ఇది చేయాల్సి వచ్చింది అనమాట. ఓకే, అయితే మీరు 4 సంవత్సరాల నుంచి మీ అబ్రాడ్ కళని నెరవేర్చుకోవడానికి 4 సంవత్సరాలుగా వెయిట్ చేశానన్నారు. సో ఫైనల్లీ మీకు ఎలా మార్గం దొరికింది, అంటే ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి తీసుకున్నారు, మీకు ఎలా సాయం దొరికింది? ప్రయత్నం చేయంగా ఒకసారి వల్ల దొరికింది. హైదరాబాద్ సార్ కన్సల్టేషన్ ఆయన దేవుడు కృప అనుకోవాలి. ఆ కృప వల్ల నేను అట్లా వచ్చే ముందు కూడా స్విట్జర్లాండ్ వీసా నాకు రిజెక్ట్ అయింది. ఎందుకయిందని బాధపడలా, కానీ ఈ మంచి కోసం అయిందని నేను అనుకుంటున్నా. ఆ వీసా రిజెక్ట్ అయిన తర్వాత నేను చాలా బాధలో ఉన్నా, డిప్రెషన్ లో కూడా వెళ్ళిపోయి, ఏంటి ఇన్నిసార్లు వీసా రిజెక్ట్ అవుతుంది, నాకు వెళ్ళే అర్హత లేదా, అసలు నాలాంటిది రాలేదా, చదువు లేదు, పైగా ఏజ్డ్ మనిషిని, నాలాంటి వాళ్ళు ఈ కంట్రీలకి రాలేరా అని నాలాగా చాలా మంది ఆడవాళ్ళు అక్కడ ఎదురు చూస్తున్నారు. చాలా మంది నాకు ఫోన్లు కూడా చేశారు, మీరు డేర్ చేశారా ఆంటీ అని. కానీ నాకు చాలా ఇది అనిపించింది. బాధలో డిప్రెషన్ లోకి వెళ్ళినప్పుడు దేవుడు ఒక మహిమ చూపించినట్టుగా ఒక దారి చూపించాడు. ఎంత నేను అసలు డబ్బులు లెక్క చేయాల, మీ అందరికి తెలుసు నా ఆస్తుల విలువ, నా వ్యాపారాలు అన్ని మీకు తెలుసు. కానీ నేను వచ్చేటప్పుడు ఆయన సహాయంతో వస్తే ఇక్కడ ఈ మంచి మనిషిని కలవటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక ఈయనతో జర్నీ నేను చూశాక, ఈయన మాట తీరు, ఈయన 10 మందికి హెల్ప్ చేయటం,
ఇదంతా నేను చూసి నాకులాగే ఆయన కూడా ఆరాట పడుతున్నాడు 10 మంది కోసం అని నేను ఈయనతో ప్రయాణం సాగించడానికి సిద్ధం అయ్యాను. ఇంకా ఓకే మేడం. సో క్షమించండి మధ్యలో ఆపినందుకు. ఎందుకు అంటే మీకు 4 సంవత్సరాల కళ, అబ్రాడ్ కళ అనేది నెరవేరడానికి ఒక కన్సల్టెంట్ హెల్ప్ చేశారు హైదరాబాద్ అతను. సో వెల్ అండ్ గుడ్. ఆయన మీకు చాలా హెల్ప్ చేశారా రీచ్ అవడానికి? నిజంగా అండి. సో మమ్మల్ని అతను పరిచయం చేశారు. మరి ఆయన మంచి మనిషి అయితేనే కదా ఇంకో మంచి మనిషిని పరిచయం చేసింది. ఆయన మేలు మర్చిపోకూడదు, మీ మేలు మర్చిపోకూడదు. మీరు ఇక్కడ నన్ను రిసీవ్ చేసుకొని అసలు నాలాంటి చదువు రాని మనిషి ఇంగ్లీష్ మాట్లాడటం రాదు, హిందీ మాట్లాడటం రాదు, లోక జ్ఞానం అంటే నాకు మామూలుగా కొంచెం తెలుసు కానీ అబ్రాడ్లో వచ్చి బతికే అంత టాలెంట్ నాలో ఉందని నేను అనుకోలే ఎప్పుడు. కానీ ఆ కళ నెరవేర్చింది మీరే. ఏ కంట్రీలో ఉన్నారు మీరు? నేను జార్జియాలో ఉన్నాను. టిబిలిసి జార్జియాలో ఉన్నాను. టిబిలిసి అంటే సిటీ, క్యాపిటల్ సిటీ ఆఫ్ జార్జియా, రాజధాని. జార్జియా యొక్క రాజధానిలో మేడం గారు ఉన్నారు ప్రెసెంట్ గా. సో మనతో పాటే ఉంటున్నారు మేడం. సో మేడం చూసారు కదా, 4 years కల 4 సంవత్సరాల నుంచి అనేక అవకతవకలు ఎదుర్కొని స్విట్జర్లాండ్ వీసా రిఫ్యూజ్ అయిన ఎన్నో అవమానాలు భరించి సో చివరికి ఎట్టకేలకు జార్జియాలో ల్యాండ్ అయింది. సో ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది ఇప్పటికి? నేను ఇక్కడికి వచ్చి 3 నెలలు దాటిపోయి 4వ నెల వచ్చింది. సో 4 months రన్ అవుతుంది. ఎలా అనిపించింది మీకు ఇక్కడికి వచ్చాక? నాకు వచ్చేటప్పుడు కొంచెం భయంగా అనిపించింది, కానీ ఇక్కడికి వచ్చాక ఇంత జెన్యున్ మనుషులను చూసి ఇంత లీగల్ గా ఉన్నప్పుడు అసలు నాకు మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఓకే, సంతోషం. ఇప్పుడు మీకు చాలా హ్యాపీగా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నా. నాకు కళ నెరవేరింది ముందు. ఓకే, అబ్రాడ్ కళ నెరవేరిందని చెప్తున్నారు సత్యవతి మేడం గారు. సో తన మాటల్లో నేను ఏజెడ్ పర్సన్ అన్నారు కానీ ఏజెడ్ పర్సన్ కాదు తను. సో చూస్తున్నారు మాటలు ఎంత గలగల మాట్లాడేస్తుంది. చాలా యాక్టివ్ పర్సన్ వాస్తవానికి. సో చాలా ఫుల్ ఎనర్జెటిక్ ఉమెన్ అనమాట. సో వాస్తవానికి నంబర్ అనేది డజంట్ మ్యాటర్ అండి. నంబర్ నీకు పెరుగుతుంది, మనకు పెరుగుతుంది రేపటి రోజున. కానీ ఇంత యాక్టివ్ ఉండడం అసాధ్యం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ వయసులో కూడా తను తన విజన్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి, అబ్రాడ్ కళ నెరవేర్చుకోవడానికి సో ఇంత దూరం ప్రయాణం చేసింది. సో మీ ప్రయాణం ఎలా సాగింది చెప్పండి? నా ప్రయాణం అన్ఎక్స్పెక్టెడ్ గా ఆయన కలవటం, ఆయన ఇక్కడి నుంచి పంపించడం, అసలు అంతా అంటే మీ ప్రయాణం హైదరాబాద్ నుంచి మొదలయ్యాక డైరెక్ట్ జార్జియాకు వచ్చారా, లేకపోతే మధ్యలో ఏదైనా కంట్రీకి వెళ్ళారా? మస్కట్ వచ్చాను. మస్కట్ వచ్చి మస్కట్ లో 4 రోజులు మాత్రమే ఉన్నాను. ఆ తర్వాత 5వ రోజు జార్జియాలో దిగాను. ఓకే, మస్కట్ లో మీకు కేర్ ఎలా ఉంది? మీకు జాగ్రత్తలు గానీ? సద్దామని అక్కడ అబ్బాయి ఉన్నాడు, చాలా బాగా నన్ను ఎయిర్పోర్ట్ కి వచ్చి రిసీవ్ చేసుకున్నాడు, తీసుకొని వెళ్ళారు. అక్కడ ఫుడ్ అయ్యి ఐడి కార్డు ఇవన్నీ తీసి ఇచ్చే బాగా చేశారు. నన్ను ఇక్కడికి చేర్చారు. మొత్తానికి ఎక్కడికెక్కడ గైడెన్స్. చాలా మంది కూడా ఇమిగ్రేషన్ లో నువ్వు రిజెక్ట్ అవుతాయేమో, బయటకు వస్తాయేమో, లేకపోతే అట్లాగా ఇట్లాగా అని చాలా రకాలుగా మెసేజ్లు చేసి భయపెట్టారనమాట. నేను లాస్ట్ భయపడకుండా సార్ మాత్రం 3 మెసేజ్లు పెట్టారు నాకు, వాయిస్ మెసేజ్లు. ఎవరేం చెప్పేది నువ్వు వినొద్దమ్మా, నువ్వు ఈ 3 మెసేజ్లు ద్వారా మీ సారే పెట్టి, ఈసారి రాజ్ కుమార్ సార్ పెట్టారు నాకు వాయిస్ మెసేజ్లు 3 పెట్టారనమాట. మస్కట్ నుంచి ఎలా బయలుదేరి ఇమిగ్రేషన్ ఎలా మాట్లాడాలి అన్నది అక్కడ ఫ్లైట్ ఎక్కేటప్పుడు అది మెసేజ్ పెట్టారు. అక్కడ తీసుకున్న తర్వాత దుబాయ్ వచ్చాం. దుబాయ్ లో ఫ్లైట్ మారేటప్పుడు ఎటువైపు వెళ్ళాలి, ఏం చేయాలి, ఎవరైనా ఏమైనా అడిగితే ఏం మాట్లాడాలి అది మాత్రం పెట్టారు. అది ఇదేంది. ఆ తర్వాత జార్జియా వచ్చా. జార్జియాకి రాగానే అసలు అందరూ నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా ఏమీ రాదు, మాట్లాడలేదు, ఇంగ్లీష్ మాట్లాడలేదు, అసలు రాదని భయపడిపోయారు. వాళ్ళు భయపడిపోయి ఏమైనా రిజెక్ట్ ఇండియాకి పంపించేసేయండి అని మా కోడళ్ళకి, మా అమ్మాయిలకి అందరికి ఫోన్లు కూడా చేసి చెప్పారు. కానీ నేను మాత్రం డిఫెండ్ చేసుకుందాం, నేను లీగల్ గా వెళ్తున్నా, అన్లీగల్ గా వెళ్తలేదు, నేను డిఫెండ్ చేసుకుందాం అని చెప్పినని. ఇక్కడ లీగల్ గా వచ్చేది వాళ్ళకి డిఫెండ్ చేసుకోండి మీరు ఇమిగ్రేషన్ లో, అది మాత్రం చెప్పగలుగుతాను నేను మీకు. సో ఈ డిఫెన్స్ ఎక్కడ చేస్తున్నా, ఈ మాటలు ఎందుకు చెప్తున్నారు మేడం గారు అంటే, ఇక్కడ టిబిలిసిలో దిగిన తర్వాత మా దగ్గర ఎవ్రీథింగ్ జెన్యూన్ డాక్యుమెంట్స్ ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి, డిఫెన్స్ చేయొచ్చు ఇమిగ్రేషన్ ఆఫీసర్ తో అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఎగ్జాక్ట్లీ తన మాటల్లో ధైర్యం కనిపిస్తుంది కదా ఇక్కడ. సో చాలా మంది చదువుకున్న వాళ్ళు భయపడతా ఉంటారు ఇమిగ్రేషన్ లో, ఏం చెప్పాలి అని చెప్పి. కానీ ఒక అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ మనం చెప్పిన గైడెన్స్ త్రూ, ఇన్ఫర్మేషన్ త్రూ ల్యాండ్ అయ్యి ఒక మంచి ధైర్యం తోటి ముందుకు వచ్చి సో సక్సెస్ఫుల్ గా ఇమిగ్రేషన్ ని క్రాస్ చేసి సో ల్యాండ్ అయిపోయారు. సో
చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి తన అసలు మాటల్లో చెప్పలేనంత హ్యాపీగా ఉంది. ఎట్లా చేయాలో కూడా తెలియట్లా. ఇంత మంచి మనిషిని కలవటం, నేను ఇక్కడ ఈ రకంగా ఇంతమంది మన తెలుగు వాళ్ళ మధ్య నేను మసులుతాను అని చెప్పనని అనుకోలేదు. అసలు నాకు ఇంత ఆదరణ దొరుకుతుంది, ఎక్కడో మారుమూలన ఏదో పని చేసుకుంటూ బంధాలంటికి దూరం ఈ రకంగా బతుకుదామని అన్నట్టుగా విరక్తిగా వచ్చా. కానీ ఇక్కడికి వచ్చాక ఒక పెద్ద కుటుంబమే నాకు ఉంది అని జార్జియాకే మమ్మీని చేసేద్దాం. వాస్తవానికి నా త్రూ వచ్చిన ప్రయాణ సందడి కానీ మన జార్జియాలో తెలుగు బైక్ యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చిన మన క్లయింట్స్ అందరు కూడా మన దగ్గరికి వస్తుంటారు కాబట్టి సో ఇప్పటికీ చాలా మందిని ల్యాండ్ చేయగలం సక్సెస్ఫుల్ గా. సో అందరికి కూడా ఈ మేడం గారు అందరికీ తెలుసు, అందరు అమ్మ అమ్మ అని పిలుస్తారు. సో చాలా చక్కగా అందరితో కలిసి ఆనందంగా గడిపేస్తా ఉంటది, సరదాగా ఒక కుటుంబం లాగా ఉంటది. సో అంతేనా మేడం? అవునండి. హ్యాపీగా ఉంది కదా? మీరు అసలు ఏం ఇబ్బంది అయితే లేదు? మీరు ఇబ్బంది లేదు అసలు. నేను అందుకే మీ వెంట ప్రయాణం చేయాలనుకుంటున్నాను నేను. అంతేనా? నేను ఎవరున్నా కూడా ఎవరెన్ని రకాలుగా అనుకున్నా కూడా నేను రాజ్ కుమార్ సార్ నా ప్రాణం పోయేంత వరకు నేను వదిలిపెట్టను. సో మేడం గారికి ఆ ప్రవర్తన గానీ డిసిప్లిన్ గానీ నచ్చే ఆ మాటలు చెప్తా ఉందన్నమాట. సో దట్ ఈస్ గ్రేట్ థింగ్. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? ఇంకేం చెప్పాలనుకున్నా అంటే వచ్చే వాళ్ళు చాలా డేర్ గా రండి. లీగల్ కన్సల్టేషన్ డేర్ గా అంటే ఇప్పుడు బాధలు అన్నీ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అవును, చాలా బాధలు ఉంటాయి. కానీ ఇక్కడకు వచ్చాక మనం ఏమి ఒక కళ నెరవేర్చుకోవడానికి, మనం అనుకున్నది సాధించటానికి ఎక్కడో మారుమూల మగ్గిపోవద్దు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కూడా డేరుగా రండి. సో జార్జియాలో ప్రజల్లో ఇక్కడ తిరిగారు కదా మీరు, 4 నెలల నుంచి అప్పుడప్పుడు బయటికి సరదాగా వెళ్తుంటారు. జార్జియా ప్రజలు ఎలా ఉంటారు? అసలు చాలా మంచి పీపుల్స్ అండి, చాలా మంచి మనస్తత్వం గలవారా? గుడ్ మనసు. మాట్లాడారా మీరు లోకల్స్ తో? ఇప్పుడు కూడా నాకు చాలా మంది కనెక్ట్ అయ్యి ఉన్నారు, అందరు అమ్మ వాళ్ళు కూడా. ఓకే, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారా? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఓకే, సో మేడం గారు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా లోకల్ పీపుల్స్ తో కలిసి వాళ్ళతో మాట్లాడడం తిరగడం కూడా చేస్తా ఉంది. చాలా మంచి ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు అని చెప్పి తన మాటల్లో చెప్తాను. నా వీడియోస్ అన్ని పెడుతున్నాను వాళ్ళకి, వాళ్ళతో దిగిన ఫోటోలే పెడుతున్నాను. ఓకే, మీ వీడియోస్ మేడం గారికి యూట్యూబ్ కూడా ఉంది. సో యూట్యూబ్ కూడా ఉంది. సో అందులో చిన్న చిన్న వీడియోస్ కూడా పెడతా ఉంటది. సో చెప్పండి మీ యూట్యూబ్ ఏంటో పేరు చెప్పండి మేడం. నా యూట్యూబ్ సత్యమోహన్ ఉంటుంది. సో ఎవరన్నా మీరు చూడాలనుకుంటే సత్యమోహన్ లోకి వెళ్ళండి. జార్జియా షార్ట్ వీడియోస్ పెడతా ఉంటది అమ్మగారు అప్పుడప్పుడు. సో చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంటది, చిన్న చిన్న వ్లాగ్స్ చేస్తా ఉంటది, సరదాగా అన్నమాట. తన సంతోషం మీకు ఇష్టం అది అంటే? నాకు చాలా సంతోషంగా ఉందండి. ఏంటంటే ఒక ఇప్పుడు ఏజుడ్ లాగా కాకుండా నేను ఒక డిఫరెంట్ స్టైల్ మనిషిని అని అందరికి తెలుసు. మీ అందరికి అంటే లింక్ సారిస్తారు, దాన్ని బట్టి మీరు నా ఇది చూసుకోవచ్చు. చాలా మందికి అర్థమైపోద్ది. సర్లే, మేడం గారికి ఆల్రెడీ ఇప్పటి నుంచో యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పారు కాబట్టి సో ఎవరన్నా మీరు విజిట్ చేయండి సత్యమోహన్ అని చెప్పేసి. చాలా చక్కగా మంచి కంటెంట్ ఇస్తా ఉంటది. వెదర్ ఎలా ఉంటది జార్జియాలో? మీకు ఎలా అనిపించింది వెదర్? నాకైతే బానే ఉందండి. నేనైతే అన్ని కంట్రీల మీద కన్నా ఈ కంట్రీ కొంచెం పర్వాలేదు. ఓకే, చాలా వరకు. ఓకే, వెదర్ పరంగా చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? కొంచెం కూల్ ఉంటుంది, అంత కూల్గా ఏం అనిపించలేదు నాకు. నాకు ఇక్కడికి వచ్చిన కాంచి దగ్గు గాని జలుబు గాని ఇంకెటువంటి ఇది లేదు. ఓకే, ఓకే మేడం. సో ఫైన్, మీ మాటల్లో చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది నాకు కూడా. సో ఇంకా మీరు ఎవరైతే ప్రయాణ సందడి ద్వారా ఎవరైనా మన త్రూ రావాలనుకున్నప్పుడు మీరు వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటిది చెప్పండి. వాళ్ళకి చెప్పే సజెషన్ అండి, డేరుగా రమ్మని చెప్తాను. ఇక్కడికి వచ్చాక మీ కళని మీరు ఫుల్ఫిల్ చేసుకోండి. నాకులాగా అక్కడ మరుగున పడిపోయి ఉండొద్దు. కొంతమంది చాలా మంది కూడా నాకు ఫోన్లు చేసి అడుగుతున్నారు, ఏంటంటే మేము రాలేకపోతున్నాము, మా దగ్గర అది లేదు ఇది లేదు. అసలు దేనికోసం మీరు భయపడద్దు, మీరు ఇక్కడికి రండి. రాజు గారు నాకు ఇప్పుడు ఒక జన్మ ఇచ్చినట్టుగా ఉంది, ఇంకో పునర్జన్మ ఇస్తానంటే కనుక ఆయన గనక నాకు మీరు ఇంకొక అవకాశం ఇస్తే మీ టీంలో ఒక నెంబర్ గా ఉండి నేను మీతో ప్రయాణం చేయడానికి, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి, ఏ కంట్రీకి వెళ్తే ఆ కంట్రీకి, ఆయన ఏ కంట్రీలో మళ్ళీ చేసినా కూడా ఆ కంట్రీకి నేను వెళ్ళి ఉండాలని అనుకుంటున్నాను. మీతో పాటే ప్రయాణం సాగిస్తాను నేను. ఇంకా సంతోషం మేడం. మీ సంతోషం తర్వాత మీ యొక్క ఇంటెన్షన్, సో మాతో కలిసాక మీరు వ్యక్తపరిచే మాటలు కూడా చాలా ఆనందాన్ని ఇస్తున్నాయి. మీరు
ఎక్కడికి వెళ్తే అక్కడికి రావచ్చు అని చెప్పడానికి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేను. బట్ డెఫినెట్గా నా వంతు ఏదైనా సాయం కావాలంటే 100%గా ప్రయాణ సందర్భం నుంచి ఎప్పుడు కూడా మేము సిద్ధంగా ఉంటాము. సో అదేవిధంగా సో చూసారు కదా ఫ్రెండ్స్, జార్జియాలో ఇండియన్ మమ్మీ, ఓకేనా, జార్జియా మమ్మీ కాదు, జార్జియాలో ఇండియన్ మమ్మీ, ఇండియన్ అమ్మగారు ఉన్నారు. ఇక్కడికి వచ్చాక అందరికి ఒక అమ్మగా పరిచయం చేశాము. సో చాలా చక్కగా అందరి మధ్యలో ఉంటూ తన జీవితాన్ని కొనసాగుతున్నారు. చాలా ఆనందంగా, చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పటి వరకు కూడా. సో ఓకేనా, ఎవరన్నా రావాలి అనుకుంటే చూడండి. ఎగ్జాంపుల్ మేడం గారు భయపడకుండా ధైర్యంగా ఒక అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ రాగలిగింది. సో ఇన్ కేస్ మీకు నిజంగా ఇంట్రెస్ట్ అబ్రాడ్ విజన్ కలిగి ఉంటే, మీరు రావడానికి సిద్ధపడి ఉంటే, సో మీరు ఎందుకు అప్రోచ్ కాకూడదు ప్రయాణ సందర్ని. డెఫినెట్ గా ట్రాన్స్పరెంట్ వర్క్ చేసి పెడతాము. వెరీ జెన్యున్ గా ఉంటుంది వర్క్. సో మీరు రావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా అప్రోచ్ అవ్వండి. నా బ్రాంచెస్ వచ్చేసి హైదరాబాద్, ఒమాన్ లో ఉంది, ఒమాన్ మస్కట్ లో ఉంది, నెక్స్ట్ జార్జియాలో, ఇంకా 2 more బ్రాంచెస్ కూడా సూన్ అనౌన్స్ చేస్తాము. సో ఎన్లార్జ్ అవుతున్న కొద్దీ వర్క్స్ కూడా చాలా ఎన్లార్జ్ చేస్తున్నాం మేము. సో దానికి నేను మీకు ఇంకా ఫ్యూచర్ లో అనేక వీడియోస్ తోటి అది ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఇది కూడా ఇప్పటివరకు చాలా లెంత్ అయిపోయింది కాబట్టి స్టే ట్యూన్ గైస్. ఇంకా మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకేమైనా చెప్తారా? నేను కూడా ఎప్పటికప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మీకు డైలీ అప్డేట్ లో ఉంటాను నేను. నా ఫోన్ నెంబర్ మీ అందరికి తెలుసు. ఫోన్ నెంబర్ కూడా పెడతాను నేను నా ఛానల్లో, మీరు చూసి చూడండి. నాకు ఫోన్ లో చేయండి. జార్జియాలో ఇండియన్ మమ్మీ యొక్క ఛానల్ సత్య. అసలు ఇది చాలా వరంగా అనిపిస్తుంది, జార్జియాలో ఇండియన్ మమ్మీ. అసలు నాకు ఇంతమంది మమ్మీ మమ్మీ అని పిలుస్తూ నా చుట్టూ తిరుగుతున్నారు. ఇది ఎంత అనుభవంగా ఉంది. నాకు 2 ఆడపిల్లలన్నీ తెలుసు, కానీ వాళ్ళకన్నా ముందు ఇంతమంది పిల్లలు ఉన్నారని నాకు ఇప్పుడు అర్థమైంది. చాలా సంతోషం. సో మీ వర్డ్స్ లో చాలా నిజమైన సంతోషం, నిజమైన ఆనందాన్ని కలారా చూస్తున్నాం మేడం. చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి క్లయింట్ కూడా మా త్రూ ఇక్కడికి ల్యాండ్ అయినందుకు మేము కూడా చాలా హ్యాపీ. సో ఇంకా ఫ్యూచర్ మీకు ఏదైనా సాయం కావాలి ప్రయాణ సందర్భం నుంచి అంటే డెఫినెట్ గా మేము సాయం చేయడానికి సిద్ధంగా ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. రాజు గారిని ప్రయాణ సందర్భాన్ని ఎలాంటిదో చెప్పండి. ట్రస్ట్ చేయొచ్చా, ట్రస్ట్ చేయకూడదా? చెయ్యొచ్చు, దీనికి హామీ నేనుంటా. అది సో అదండి. సో క్లయింట్ మాటల్లో ఒక అంతరాత్మ నుంచి వచ్చే వర్డ్స్ అవి. సో గ్రేట్ థింగ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. స్టే ట్యూన్. బై బై.